Yes, okay. Good evening, all. This Ramanjanelu, Senior Geography Faculty. మనం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రవాణా వ్యవస్థకు సంబంధించిన ఎంసిక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టంలో రవాణా వ్యవస్థ అంటున్నాం. రెండవది కమ్యూనికేషన్ సిస్టమ్. రవాణా సమాచార ప్రసార వ్యవస్థ. ఇవి రెండు కూడా ఎలాంటివంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటివి. అంటే లైఫ్ లైన్ ఆఫ్ కంట్రీస్ ఎకానమీ అంటారు. ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఇది ఎకనామికల్ జాగ్రఫీతో చాలా ఫెమిలియర్ రిలేషన్ కలిగిన అంశం ఇది. కాబట్టి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రవాణా వ్యవస్థ అనేది గ్రూప్ 1 స్థాయి నుంచి అంటే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, డిఎస్సి ఎగ్జామ్స్ కానీ, డిఎస్సి అదేవిధంగా మీకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ కానీ, ఆర్ఆర్బి కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులో భాగంగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రవాణా వ్యవస్థకు సంబంధించిన ఎంసిక్యూస్ని మరి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎంసిక్యూస్ని ఈ యొక్క ఎంసిక్యూస్ వచ్చేసి మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి బేసికలీ ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టంలో పర్టికులర్గా ఎలా ఉంటాయి క్వశ్చన్స్ ఒక్కసారి ఇది చూడండి. ఎస్, ఫస్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లాంగెస్ట్ నేషనల్ వాటర్వే ఇన్ ఇండియా? క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వన్స్ అగైన్ ఐ రిపీట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లాంగెస్ట్ నేషనల్ వాటర్వే ఇన్ ఇండియా? ఆప్షన్స్: ఏ ఎన్డబ్ల్యూ1 నేషనల్ వాటర్వేస్ 1, బి నేషనల్ వాటర్వేస్ 2, సి నేషనల్ వాటర్వేస్ 3, డి నేషనల్ వాటర్వేస్ 4. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నేషనల్ వాటర్వేస్ 1. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నేషనల్ వాటర్వేస్ 1. ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పాలి. మరి లాంగెస్ట్ నేషనల్ వాటర్వే ఇన్ ఇండియా అంటున్నారు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ నేషనల్ వాటర్వేస్ 1 అంటారు. 1620 కిలోమీటర్స్ అంటే 1620 కిలోమీటర్స్ తో అత్యంత పొడవైన నేషనల్ వాటర్వే. కాబట్టి ఇట్ ఇస్ ద లాంగెస్ట్ నేషనల్ వాటర్వే ఇన్ ఇండియా ఎన్డబ్ల్యూ1. ద టోటల్ లెంత్ ఈజ్ 1620 కిలోమీటర్స్. సెకండ్ క్వశ్చన్ చూడండి. నేషనల్ వాటర్వే 1 రన్స్ అలాంగ్ విచ్ రివర్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. నేషనల్ వాటర్వే 1 రన్స్ అలాంగ్ విచ్ రివర్? ఆప్షన్స్: ఏ యమున, బి గంగా, సి బ్రహ్మపుత్ర, డి గోదావరి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గంగా రివర్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? యొక్క నేషనల్ వాటర్వేస్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నుంచి ప్రారంభమై వెస్ట్ బెంగాల్లో హల్దియా వరకు 1620 కిలోమీటర్స్. కాబట్టి ఇది మెయిన్ సోర్స్ ఏంటంటే నేషనల్ వాటర్వేస్ 1 కి ద రివర్ గంగా ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ నేషనల్ వాటర్వేస్ 1. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎన్డబ్ల్యూ1 స్ట్రెచ్ ఫ్రమ్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎన్డబ్ల్యూ1 స్ట్రెచ్ ఫ్రమ్ అన్నప్పుడు ఆప్షన్స్: ఏ పాట్నా, బి కొచ్చిన్, సి కాన్పూర్, డి అలహాబాద్. ఎన్డబ్ల్యూ1 స్ట్రెచ్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది అని అర్థం. కాబట్టి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఇట్ స్ట్రెచ్ ఫ్రమ్ అలహాబాద్ అప్ టు ఎంత వరకు? హల్దియా ఇన్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హల్దియా వరకు. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వేస్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఇక ఇన్లాండ్ వాటర్వేస్ లెంత్ ఎంత అని అంటున్నాడు. ఇన్లాండ్ వాటర్వేస్ అంటే అంతఃస్థలీయ జల రవాణా మార్గాలు అంటారు. అంటే నదుల ద్వారా, కాలువల ద్వారా, అంటే రివర్స్, కెనాల్స్ అండ్ బ్యాక్ వాటర్ ద్వారా టోటల్ లెంత్ వచ్చేసి ఎలా ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వేస్ ఇన్ ఇండియా? ఏ ఫస్ట్ ఆప్షన్ ఏ 14,500 కిలోమీటర్స్, బి 7,500 కిలోమీటర్స్, సి 25,000 kilometers, D 11,000 kilometers. The correct answer is 14,500 kilometers. It is the total length of inland waterways అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఐడబ్ల్యూఏఐ అంటారండి. ఐడబ్ల్యూఏఐ అంటే దీని ఫుల్ ఫామ్ చూడండి. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఐడబ్ల్యూఏ హెడ్ క్వార్టర్స్ అట్ గ్రేటర్ నోయిడా ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, నెక్స్ట్ వన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్. విచ్ అథారిటీ is responsible for the development and regulation of land waterways in India? Once again I repeat, which authority
ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వేస్ ఇన్ ఇండియా? ఆప్షన్స్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్, బి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా IWI, సి ఇండియన్ మ్యారిటైమ్ బోర్డ్, డి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. The correct answer is Inland Waterways Authority of India is the main responsible authority. Is the main responsibility authority. కాబట్టి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్ చూడండి. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా IWI లొకేటెడ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, వన్ ఈజ్ ముంబై. ముంబై అనేది మనకి ఏంటంటే ఇట్ ఈస్ ద ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ద ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండి. ఏ ముంబై, బి న్యూఢిల్లీ, సి నోయిడా, డి కోల్కతా. ఇక్కడ చూడండి కొన్ని విషయాలు మీకు నేను డిస్కషన్ చేస్తాను. మీకు ఇక్కడ జీకే పర్పస్ లో కూడా చాలా 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 ఉపయోగపడతాయండి. వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ జీకే ఆల్సో. ముంబైని ఏమంటారంటే, ముంబై అనేది మహారాష్ట్ర క్యాపిటల్ అండి. ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మహారాష్ట్ర ముంబై. ముంబైని ఏమంటారంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. బి న్యూఢిల్లీ, న్యూఢిల్లీ ఇస్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్. ఎన్సిఆర్ ఢిల్లీ అంటుంటారు అందరూ కూడా. ఎన్సిఆర్ ఢిల్లీ అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీ. కాబట్టి బి న్యూఢిల్లీ, సి నోయిడా అని ఇచ్చాడు. నోయిడా అనేది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. డి కోల్కతా. ఈ యొక్క కోల్కతాని ఏమంటారంటే బేసికల్ గా చెప్పాలంటే గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి. గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అంటారు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గ్రేటర్ నోయిడా వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా IWI హెడ్ క్వార్టర్స్ అట్ నోయిడా ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకేనా? మిగతా అంశాలు కూడా మీకు నేను డిస్కషన్ చేశాను. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గ్రేటర్ నోయిడా UP. ఎస్. నెక్స్ట్ వన్ చూడండి, సెవెంత్ వన్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ నేషనల్ వాటర్వే 1 అంటున్నాడు. అంటే జాతీయ జల రవాణా మార్గం 1 యొక్క లెంత్ ఎంత అని ఆల్రెడీ మీతో నేను డిస్కషన్ చేశానండి. NW1 ఈజ్ ద లాంగెస్ట్ నేషనల్ వాటర్వే ఇన్ ఇండియా అని చెప్పాను. ఇట్ స్ట్రెచ్ ఫ్రమ్ అలహాబాద్ అప్ టు హల్దియా ఇన్ వెస్ట్ బెంగాల్ అన్నాం. లెంత్ వచ్చేసి ఎంత చెప్పుకున్నాం మనం? 1620 కిలోమీటర్స్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 620 కిలోమీటర్స్, బి 1620 కిలోమీటర్స్, సి 1090 కిలోమీటర్స్, డి 2000 కిలోమీటర్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1620 కిలోమీటర్స్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఎయిత్ క్వశ్చన్ చూడండి. నేషనల్ వాటర్వే 2 అంటున్నాడు. జాతీయ జల రవాణా మార్గం 2. నేషనల్ వాటర్వే 2 లైస్ ఆన్ విచ్ రివర్ అంటున్నాడు. జాతీయ జల రవాణా మార్గం 2 అనేది ఏ నదిని ఆధారంగా చేసుకుని ఈ యొక్క నేషనల్ వాటర్వే 2 అనేది స్టార్ట్ చేశారు అనేది క్వశ్చన్. కింద ఆప్షన్ చూడండి. ఏ యమున, బి గంగా, సి బ్రహ్మపుత్ర, డి గోదావరి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర రివర్. Brahmaputra river ends. What is the speciality of Brahmaputra river? Brahmaputra means, what is the exact meaning of Brahmaputra? The son of Brahma. The son of Brahma. It rises near Manasa Sarovar. Exact location is generally Chamayungdang Glacier. Chamayungdang Glacier in Tibet Autonomous Region. Okay, next question చూడండి. Yes. Ninth question. ద లెంత్ ఆఫ్ NW2 అంటున్నాడు. జాతీయ జల రవాణా మార్గం 2 యొక్క లెంత్ వచ్చేసి ఈజ్ అప్రాక్సిమేట్లీ అంటున్నాడు. కాబట్టి అక్కడ చూడండి కింద మీకు ఏమని ఇచ్చాడంటే ఇన్ బ్రాకెట్ యూ హ్యావ్ టు, ఇన్ బ్రాకెట్ లో మీకు ఏమి ఇచ్చాడు? ద లెంత్ ఆఫ్ NW2 అని ఇచ్చి సదియా టు దుబ్రి స్ట్రెచ్ ఫ్రమ్ బ్రహ్మపుత్ర అని ఇచ్చాడు. కాబట్టి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే అస్సాం రాష్ట్రంలోని సదియా నుంచి ప్రారంభమై అస్సాం రాష్ట్రంలోని దుబ్రి వరకు విస్తరించి ఉంది ఈ యొక్క నేషనల్ వాటర్ వేస్ 2 అనేది. మెయిన్ సోర్స్ ఏంటంటే బ్రహ్మపుత్ర రివర్. మరి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ NW2? ఇక్కడ కింద ఆప్షన్ చూడండి. ఏ 891 కిలోమీటర్స్ 891, బి 425 కిలోమీటర్స్, సి 1000 కిలోమీటర్స్, డి 1290 kilometers. The correct answer is 891 kilometers is the correct answer. ఓకేనండి? ఎస్. 10వ క్వశ్చన్ చూడండి. NW3 అంటున్నాడు. NW3 లైస్ ఇన్ విచ్ స్టేట్ అంటున్నాడు. జాతీయ జల రవాణా మార్గం 3 లైస్ ఇన్ విచ్ స్టేట్ అంటే ఏ కర్ణాటక, బి కేరళ, సి తమిళనాడు, డి ఆంధ్రప్రదేశ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కేరళ. కాబట్టి నేషనల్ వాటర్ వేస్ త్రూ ఎక్కడ మనకి ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ లెంత్ ఆఫ్ NW3 అంటున్నాడు. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ లెంత్ ఆఫ్ NW3? నేషనల్ వాటర్ వేస్ 3 యొక్క లెంత్ ఎంత? దాని యొక్క పొడవు ఎంత? ఏ 200 కిలోమీటర్స్,
బి 500 కిలోమీటర్స్, సి 300 కిలోమీటర్స్, డి 205 కిలోమీటర్స్ అన్నారు. ద లెంత్ ఆఫ్ NW3 ఈజ్ 205 కిలోమీటర్స్ అండి. ద లెంత్ ఆఫ్ NW3 ఈజ్ 205 కిలోమీటర్స్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకండి. ఇక NW3కి వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ నేషనల్ వాటర్ వేస్ 3 అంటాడు. జాతీయ జల రవాణా మార్గం 3కి ప్రధానమైన ఆధారం ఏంటంటే, మనం NW1 అన్నప్పుడు గంగా అన్నాం. NW2 అన్నప్పుడు బ్రహ్మపుత్ర అన్నాం. మరి వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ NW3? ద మెయిన్ సోర్స్ ఆఫ్ NW3 ఈజ్ బ్యాక్ వాటర్. బ్యాక్ వాటర్ అంటే వెనుక జలాలు. కేరళ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసండి. బ్యాక్ వాటర్ కి బాగా ఫేమస్ కేరళ రాష్ట్రం. కాబట్టి విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ఫేమస్ ఫర్ బ్యాక్ వాటర్ ఆర్ లగూన్స్ అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలి ఆన్సర్? కేరళ రాష్ట్రం యొక్క బ్యాక్ వాటర్ ఆర్ లగూన్స్ బాగా ఫేమస్. కాబట్టి ఈ యొక్క NW3 అనేది 205 కిలోమీటర్స్ ఇట్ స్ట్రెచ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఇది కేరళ రాష్ట్రంలో కొత్తపురం నుంచి ప్రారంభమై అప్ టు కొల్లం. అంటే 2 ప్లేసెస్ కూడా కేరళ రాష్ట్రంలోనే ఉంటాయండి. కాబట్టి కేరళ రాష్ట్రంలో కొత్తపురం నుండి ప్రారంభమై కేరళ రాష్ట్రంలోని కొల్లం వరకు వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ NW3 ఈజ్ 205 కిలోమీటర్స్. 205 కిలోమీటర్లు. ఎస్. 12వ క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్. విచ్ రివర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ నేషనల్ వాటర్ వే ఇన్ ఇండియా అంటున్నాడు. విచ్ రివర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ నేషనల్ వాటర్ వే ఇన్ ఇండియా. భారతదేశంలో జల రవాణా మార్గాలు చాలా ఉన్నాయి. కానీ ఈ నేషనల్ వాటర్ వేస్ లో భాగం కాని నది ఏది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. కింద ఆప్షన్ చూడండి. ఏ యమున, బి తీస్తా, సి గంగా, డి బ్రహ్మపుత్ర. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తీస్తా. తీస్తా రివర్ అండి. ఏంటి బేసికల్ గా చెప్పాలంటే తీస్తా, వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ తీస్తా రివర్? ద మెయిన్ సోర్స్ ఆఫ్ తీస్తా రివర్ ఈస్, దీని యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ కాంచనజంగా ఇన్ సిక్కిం హిమాలయాస్. అంటే ఇది జనరల్ గా సిక్కిం రాష్ట్రంలోని కాంచనగంగా అనేది పర్వత శిఖరం మీకు అందరికీ తెలుసండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియన్ టెరిటరీ. తీస్తా సారీ కాంచనజంగా. ఈ కాంచనజంగాకి ఈస్టర్న్ పార్ట్ లో ఈ యొక్క తీస్తా రివర్ అనేది ఆరిజిన్ అవుతుంది. ద తీస్తా ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. తీస్తా ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏది? తీస్తా అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి 13th క్వశ్చన్. వెన్ వాజ్ ద ఫస్ట్ ప్యాసింజర్ రైల్వే లైన్ ఇన్ ఇండియా ఇనాగోరేటెడ్ అంటున్నాడు. వెన్ వాజ్ ద ఫస్ట్ ప్యాసింజర్ రైల్వే లైన్ ఇన్ ఇండియా ఇనాగోరేటెడ్? ఓకే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇక రైల్వే సర్వీస్ అంటే ప్రయాణికులతో కూడిన రైల్వే సర్వీస్ అనేది ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారని క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి వెన్ వాజ్ ద ఫస్ట్ ప్యాసింజర్ రైల్వే లైన్ ఇన్ ఇండియా ఇనాగోరేటెడ్? ఏ 1835, బి 1853, సి 1860, డి 1870. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1853. కాబట్టి 1853 ఏప్రిల్ 16వ తారీఖున, ఏప్రిల్ 16th అండి, 1853 ఏప్రిల్ 16th ద ఫస్ట్ ప్యాసింజర్ రైల్వే లైన్ ఇన్ ఇండియా ఇనాగోరేటెడ్. మరి ఏ ఏ ప్రాంతాల మధ్య అనేది కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 1853 ఏప్రిల్ 16th. ఓకే, 14th క్వశ్చన్ చూడండి. విచ్ 2 సిటీస్ వర్ కనెక్టెడ్ బై ద ఫస్ట్ ట్రైన్ జర్నీ అంటున్నాడు. ఆల్రెడీ మనం పైన చెప్పుకుంటున్నామండి. వెన్ వాజ్ ద ఫస్ట్ ప్యాసింజర్ రైల్వే లైన్ ఇన్ ఇండియా ఇనాగోరేటెడ్ అన్న 1853 ఏప్రిల్ 16th. మరి ఏ ఏ నగరాలను కలుపుతూ ఈ యొక్క ప్యాసింజర్ రైల్వే అనేది స్టార్ట్ చేశారని క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి 14th క్వశ్చన్ ఈజ్ విచ్ 2 సిటీస్ వర్ కనెక్టెడ్ బై ద ఫస్ట్ ట్రైన్ జర్నీ అంటున్నాడు. ఏ బాంబే అండ్ పుణె, బి ముంబై అండ్ అహ్మదాబాద్, సి బాంబే అండ్ థానే, డి ఢిల్లీ అండ్ ఆగ్రా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ముంబై అండ్ థానే. కాబట్టి థానే అనేది కూడా ఎక్కడ ఉంటుందంటే మహారాష్ట్రలోని ముంబై నగరంలోనే ఉంటుందండి. కాబట్టి ముంబై నుంచి అంటే బోరీబందర్, ఎక్కడ స్టేషన్ పేరు ఏంటండి? ముంబై నగరంలోని బోరీబందర్ నుంచి ముంబై నగరంలోని థానే వరకు హౌ మెనీ కిలోమీటర్స్ అండి? 34 కిలోమీటర్స్, 34 కిలోమీటర్లు. ఓకేనండి, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. ఎస్. వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్ లొకేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటున్నాడు. 15th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ లొకేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటున్నాడు. ఏ ఆప్షన్ కలకత్తా, బి చెన్నై, సి న్యూఢిల్లీ, డి ముంబై. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ న్యూఢిల్లీ. కాబట్టి వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటే న్యూఢిల్లీ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఓకే, 16th క్వశ్చన్ చూడండి.
ఇంటూ హౌ మెనీ జోన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ డివైడెడ్ యాజ్ ఆఫ్ 2025 అంటున్నాడు. 2025 నాటికి భారతదేశంలో ఇండియన్ రైల్వేస్ ని ఎన్ని రైల్వే మండలాలుగా డివైడ్ చేయడం జరిగింది అనేది క్వశ్చన్. ఇంటూ హౌ మెనీ జోన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ డివైడెడ్ యాజ్ ఆఫ్ 2025. ఆప్షన్ చూడండి. ఏ 15, బి 16, సి 18, డి 20. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 18. కాబట్టి అట్ ప్రెసెంట్ హౌ మెనీ రైల్వే జోన్స్ ఇన్ ఇండియా? 18 రైల్వే జోన్స్. 18th రైల్వే జోన్ ఈజ్ విశాఖపట్నం ఈజ్ ద 18th రైల్వే జోన్ ఇన్ ఇండియా. భారతదేశంలో 18వ రైల్వే మండలం ఏదంటే ఈ యొక్క విశాఖపట్నం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. ఎస్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్. విచ్ ఈస్ ద న్యూయెస్ట్ రైల్వే జోన్ క్రియేటెడ్ అంటున్నాడు. విచ్ ఈస్ ద న్యూయెస్ట్ రైల్వే జోన్ క్రియేటెడ్? ఆప్షన్ ఏ వెస్ట్ సెంట్రల్, బి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రీస్ట్రక్చర్డ్, సి సౌత్ కోస్ట్, డి ఈస్ట్ సెంట్రల్ అంటున్నాడు. కాబట్టి విచ్ ఈస్ ద న్యూయెస్ట్ రైల్వే జోన్ క్రియేటెడ్ అంటే సౌత్ కోస్టల్ రైల్వే జోన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఈస్ ద న్యూయెస్ట్ రైల్వే జోన్. మరి హెడ్ క్వార్టర్స్ అట్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఇందాకనే మనం డిస్కషన్ చేశాం కదండి. కాబట్టి సౌత్ కోస్ట్ ఈస్ ద న్యూయెస్ట్ రైల్వే జోన్. ఇట్ ఈస్ ద 18th రైల్వే జోన్. హెడ్ క్వార్టర్స్ అట్ విశాఖపట్నం. 18th క్వశ్చన్ చూడండి. వాట్ గేజ్ ఇస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండియా అంటున్నారు. భారతదేశంలో రైల్వే గేజ్లు చాలా ఉన్నాయి. బ్రాడ్ గేజ్ అని, మీటర్ గేజ్ అని, నేరో గేజ్ అని, లైట్ నేరో గేజ్ అని, సో మెనీ సెవెరల్ రైల్వే గేజెస్. కానీ ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటి అంటే వాట్ గేజ్ ఇస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండియా అంటున్నారు. ఏ మీటర్ గేజ్, బి నేరో గేజ్, సి బ్రాడ్ గేజ్, డి స్టాండర్డ్ గేజ్ అంటున్నారు. కాబట్టి భారతదేశంలో వాట్ గేజ్ ఇస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండియా అంటే బ్రాడ్ గేజ్ ఇస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండియా. ఓకే. బ్రాడ్ గేజ్ అన్నప్పుడు మనకి ఎలా అంటే 1.67 మీటర్స్ అండి. 1.67 మీటర్స్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్. 19th క్వశ్చన్ చూడండి. విచ్ ట్రైన్ హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ ఫాస్టెస్ట్ యావరేజ్ స్పీడ్ ఇన్ ఇండియా అంటున్నాడు. విచ్ ట్రైన్ హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ ఫాస్టెస్ట్ యావరేజ్ స్పీడ్ ఇన్ ఇండియా? ఆప్షన్స్ ఏ. ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి ఏంటి వందే భారత్, బి గతిమాన్ ఎక్స్ప్రెస్, సి రాజధాని ఎక్స్ప్రెస్, డి శతాబ్ది ఎక్స్ప్రెస్. ఓకే. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆర్ ట్రైన్ 18 అంటారండి. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆర్ ట్రైన్ 18 ఇస్ ద ఫాస్టెస్ట్ యావరేజ్ స్పీడ్ ఇన్ ఇండియా. అంటే 180 కిలోమీటర్స్ పర్ అవర్ అండి. 180 కిలోమీటర్స్ పర్ అవర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఓకే. 20వ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ హెరిటేజ్ రైల్వేస్ ఆర్ యునెస్కో రికగ్నైజ్డ్ అంటున్నాడు. అంటే యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో రికగ్నైజ్ చేయబడిన ఇండియన్ రైల్వేస్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 7. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 5. ఓకేనండి. ఇది మీకు జనరల్ గా మీకు డౌట్ రావచ్చు. మరి యునెస్కో అంటే ఏంటి అంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యునెస్కో? యునెస్కో స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అండి. ఇలాంటివి మీకు జీకే పర్పస్ లో బాగా యూజ్ అవుతాయండి. యునెస్కో అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో భాగమే యునెస్కో. యునెస్కో స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, హెడ్ క్వార్టర్స్ అట్ పారిస్ ఇన్ ఫ్రాన్స్ కంట్రీ. మరి హౌ మెనీ హెరిటేజ్ రైల్వేస్ ఆర్ యునెస్కో రికగ్నైజ్డ్ అంటే 5. మరి వాట్ ఆర్ దే? దే ఆర్ one is డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లైన్, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లైన్. ఎక్స్ప్లెనేషన్ అండి. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లైన్. నెక్స్ట్ వన్ కల్కా సిమ్లా రైల్వే లైన్, సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ సిఎస్టి ఛత్రపతి శివాజీ టర్మినస్. నెక్స్ట్ వన్ ఈజ్ మాత్రన్ రైల్వే అండ్ ఆల్సో నీలగిరి మౌంటైన్ రైల్వే. కాబట్టి హౌ మెనీ హెరిటేజ్ రైల్వేస్ ఆర్ యునెస్కో రికగ్నైజ్డ్? 5. One is Darjeeling Himalayan Railway Line. Number 2 is Kalka Simla Railway Line, CST Chhatrapati Shivaji Terminus, and Nilgiri Mountain Railway. And finally, fifth one is Matran Railway. Matran Railway Line, where it is located Raigad district in the state of Maharashtra. Okay, Nandi? Yes. Next one, which of the following is not a UNESCO listed railway అంటున్నాడు. 21 క్వశ్చన్ చూడండి. Which of the following is not a UNESCO listed railway? ఆప్షన్ ఏ. ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి కల్కా సిమ్లా, బి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, సి నీలగిరి మౌంటైన్ రైల్వే, డి కొంకన్ రైల్వే. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి. కాబట్టి కల్కా సిమ్లా రైల్వే లైన్
రికగ్నైజ్డ్ బై ద యునెస్కో. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే రికగ్నైజ్డ్ బై ద యునెస్కో. నీలగిరి మౌంటైన్ రైల్వే రికగ్నైజ్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. కానీ రికగ్నైజ్ చేయబడినది ఏదంటే కొంకన్ రైల్వే లైన్. కాబట్టి డి. 22 క్వశ్చన్ చూడండి. వేర్ ఈస్ ద రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఆర్‌సీఎఫ్ లొకేటెడ్? ఆర్‌సీఎఫ్ స్టాండ్స్ ఫర్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ. వేర్ ఈస్ ద రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఆర్‌సీఎఫ్ లొకేటెడ్ అంటున్నాడు. ఏ ఆప్షన్ చూడండి. ఏ చెన్నై, బి కోల్కతా, సి కపుర్తల, డి పాట్నా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. కాబట్టి ఈ యొక్క రైల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది ఎక్కడుంది అంటే ఈ యొక్క కపుర్తలలో ఉంది. కపుర్తల అనేది ఎక్కడంటే పంజాబ్ రాష్ట్రంలో ఉంటుందండి కపుర్తల. కాబట్టి భారతదేశంలో రైల్ కోచ్ ఫ్యాక్టరీస్ వచ్చేసి ఆర్‌సీఎఫ్‌లు ఎక్కడున్నాయంటే ఒకటి కపుర్తల ఇన్ పంజాబ్. నంబర్ 2 ఈస్ పెరంబుదూర్ ఇన్ తమిళనాడు అండి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. యెస్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్. 23వ క్వెషన్ చూడండి. విచ్ హైవే ఈస్ రెఫర్డ్ టు యాస్ ద నార్త్ సౌత్ కారిడార్ అంటున్నాడు. కాబట్టి క్రింది వాటిలో ఏ నేషనల్ హైవే నార్త్‌ను సౌత్‌ను కలుపుతుంది? విచ్ హైవే ఈస్ రెఫర్డ్ టు యాస్ ద నార్త్ సౌత్ కారిడార్? ఏ NH27, బి NH44, సి NH66, డి NH4. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నేషనల్ హైవే 44. నేషనల్ హైవే 44 ఇస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియన్ టెరిటరీ. భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏదంటే NH44 ఇస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే. ఇట్ కనెక్ట్స్ నార్త్ అండ్ సౌత్. అంటే ఉత్తరాన్ని దక్షిణాన్ని కలుపుతుంది. ఉత్తరంలో ఎక్కడంటే శ్రీనగర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇన్ సదరన్ పార్ట్ వచ్చేసి కన్యాకుమారి ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే యాజ్ వెల్ యాజ్ ఇట్ కనెక్ట్స్ నార్త్ అండ్ సౌత్ కారిడార్ NH44. కరెక్ట్ ఆన్సర్ ఈస్ NH44. ఓకే. 24th క్వెషన్ చూడండి. నేషనల్ హైవే 68 రన్స్ పారలెల్ టు విచ్ కోస్ట్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. NH68 రన్స్ పారలెల్ టు విచ్ కోస్ట్ ఆఫ్ ఇండియా? ఏ ఈస్ట్ కోస్ట్, బి వెస్ట్ కోస్ట్, సి హిమాలయన్ ఫుట్ హిల్స్, సి సెంట్రల్ ప్లాట్యూ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వెస్ట్ కోస్ట్. కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ హైవే రన్స్ త్రూ ఈస్ట్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా అని క్వెషన్ అడిగాడు అనుకోండి మీరు. మీరు ఏం ఆన్సర్ చేయాలండి? నేషనల్ హైవే 68 రన్స్ పారలెల్ టు విచ్ కోస్ట్ ఆఫ్ ఇండియా? కోస్ట్ ఆఫ్ ఇండియా అంటే నేషనల్ హైవే 68 ఇట్ రన్స్ త్రూ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. వెరీ 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 ఇంపార్టెంట్. ఇమ్మీడియట్ గా మీకు ఇంకొక విషయం కూడా తెలియాలి. ఏంటి అంటే నేషనల్ హైవే 16 అంటే జాతీయ రహదారి అయిన నేషనల్ హైవే 16 రన్స్ త్రూ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. NH16 runs through east coast of India. నేషనల్ హైవే 68 రన్స్ ప్యారలల్ టు విచ్ కోస్ట్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ అడిగితే వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఎస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 25th క్వశ్చన్. హూ ఈస్ ద కరెంట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అంటున్నాడు యాజ్ ఆఫ్ 2025. 2025 నాటికి మనకు యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరు? కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి ఎవరు ప్రజెంట్ టిల్ డేట్? ఏ నితిన్ గడ్కరీ, పి పీయూష్ గోయల్, సి రాజ్నాథ్ సింగ్, డి అశ్వని వైష్ణవ్ అంటున్నాడు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నితిన్ రమేష్ గడ్కరీ. కాబట్టి హూ ఇస్ ద కరెంట్ యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ యాజ్ ఆఫ్ 2025 అంటే నితిన్ రమేష్ గడ్కరీ. నితిన్ రమేష్ గడ్కరీ. ఓకేనండి. ఎస్. 26వ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అంటున్నాడు. దీన్ని తెలుగులో ఏమంటారంటే స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం అంటారండి. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం అంటున్నాం. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఆప్షన్లు చూడండి. ఏ ప్రమోట్ టూరిజం అంటే పర్యావరణాన్ని ప్రమోట్ చేయడానికి. బి ఇంప్రూవ్ రైల్ కనెక్టివిటీ అంటే రైల్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి. సి కనెక్ట్ మేజర్ సిటీస్ త్రూ హైవేస్. డి బిల్డ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ మెట్రో సిటీస్ అంటున్నారు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కనెక్ట్ మేజర్ సిటీస్ త్రూ హైవేస్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అంటే ఇట్ కనెక్ట్స్ మేజర్ సిటీస్ త్రూ హైవేస్ లైక్ ముంబై, చెన్నై, కోల్కతా అండ్ ఢిల్లీ. కాబట్టి ఇది మనం జనరల్ గా గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. ఓకే. నెక్స్ట్ వన్. హూ లాంచ్ ద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అంటున్నాడు. అంటే స్వర్ణ చతుర్భుజి కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? కింద ఆప్షన్ చూడండి. ఏ మన్మోహన్ సింగ్, బి అటల్ బిహారీ వాజ్పేయి, సి ఇందిరాగాంధీ, డి నరేంద్ర మోడీ.
కాబట్టి హూ లాంచ్ ద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్? ఇట్ వాజ్ లాంచ్డ్ బై అటల్ బిహారీ వాజ్పేయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ అటల్ బిహారీ వాజ్పేయి. బి కరెక్ట్ ఆన్సర్. 28వ క్వశ్చన్ చూడండి. ద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ కనెక్ట్స్ హౌ మెనీ మేజర్ సిటీస్ అంటున్నాడు. స్వర్ణ చతుర్భి ప్రాజెక్ట్ భారతదేశంలో ఎన్ని ప్రధాన నగరాలను కలుపుతుంది అనేది క్వశ్చన్. ద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ కనెక్ట్స్ హౌ మెనీ మేజర్ సిటీస్? ఆప్షన్స్ ఏ 3, బి 4, సి 5, డి 6. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి 4 సిటీలు. ఆ 4 సిటీలు ఏంటి అంటే 1 ఇస్ ఢిల్లీ, నెంబర్ 2 ఇస్ ముంబై, థర్డ్ వన్ ఇస్ చెన్నై అండ్ ఫోర్త్ వన్ ఇస్ కోల్కతా. ఓకేనండి? ఎస్. నెక్స్ట్ వన్ 29th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ లో భాగం కాని నగరం ఏది అని క్వశ్చన్. ఆప్షన్లు చూడండి. ఏ ఢిల్లీ, బి ముంబై, సి హైదరాబాద్, డి కోల్కతా. కాబట్టి ఈజీగా మనం ఆన్సర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటిది అంటే హైదరాబాద్. మనం ఇందాకనే చెప్పుకున్నాం. 1 ఈజ్ ఢిల్లీ, నెంబర్ 2 ఈజ్ ముంబై, థర్డ్ వన్ ఇస్ చెన్నై అండ్ ఫోర్త్ వన్ ఇస్ కోల్కతా అన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ ని యూజ్ చేస్తే ఢిల్లీ ఉంది, ముంబై ఉంది, కోల్కతా ఉంది. కాబట్టి హైదరాబాద్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ హైదరాబాద్. అండ్ 30th క్వశ్చన్. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ టోటల్ లెంత్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటున్నాడు. అంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అంటున్నాం కదా. ఢిల్లీ టు ముంబై, ముంబై టు చెన్నై, చెన్నై టు కోల్కతా, కోల్కతా టు ఢిల్లీ. మరి వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ టోటల్ లెంత్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇక్కడ ఆప్షన్ చూడండి. ఏ 2500 కిలోమీటర్స్ అంటున్నాడు, బి 4000 కిలోమీటర్స్, సి 5846 కిలోమీటర్స్, డి 7000 కిలోమీటర్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 5846 కిలోమీటర్స్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. వన్ ఈస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి జీకే పర్పస్ యాజ్ వెల్ యాజ్ జియోగ్రఫీ, ఆర్ఆర్బి, నెక్స్ట్ వన్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టైర్ 1 అండ్ టైర్ 2 సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్. వెరీ హెల్ప్ఫుల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.